హాయ్ అరుణ్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, టెలికామ్, సివిల్ ఈ 3 పోస్టులకి అయితే హైర్ చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్లో టోటల్గా 60 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో లోకల్ వాళ్ళకి 95%, ఓపెన్ వాళ్ళకి 5%. సో ఈ లోకల్ కింద కొన్ని డిస్ట్రిక్ట్స్ మాత్రమే వస్తుంది. అదేంటో తర్వాత చూద్దాం. ఎలక్ట్రికల్ వాళ్ళకి టోటల్గా 56 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఓపెన్ వాళ్ళకి 3 వేకెన్సీస్, లోకల్ వాళ్ళకి 53 వేకెన్సీస్. సివిల్ వాళ్ళకి టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఓపెన్కి 1 వేకెన్సీ, లోకల్కి 2 వేకెన్సీస్. తర్వాత టెలికామ్ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది. ఇందులో ఓపెన్ వాళ్ళకి 1 వేకెన్సీ. తర్వాత ఏజ్ లిమిట్ చూసుకుంటే 1 జూలై 2026కి 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 47 ఇయర్స్ ఉండాలి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి మాక్సిమం 52 ఇయర్స్ వరకు ఉండాలి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత సివిల్ వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఈ నోటిఫికేషన్లో హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 33% 1/3 ఫర్ ఉమెన్స్ కంటే 60 వేకెన్సీస్లో 20 వేకెన్సీస్ ఉమెన్స్కి ఉంటుంది. తర్వాత బెంచ్ మార్క్ డిజేబిలిటీ 40% కంటే ఎక్కువ ఉన్న క్యాండిడేట్స్కి 4% రిజర్వేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40% వచ్చి ఉండాలి. బీసీ వాళ్ళకి 35% రావాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 30% రావాలి. ఇది జస్ట్ ఫర్ మినిమం క్వాలిఫికేషన్స్ కోసం మాత్రమే. పే స్కేల్ చూసుకుంటే ఫస్ట్ 2 ఇయర్స్ వరకు 75,000 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఎటువంటి అలవెన్సెస్ లేకుండా. తర్వాత థర్డ్ ఇయర్ నుంచి నార్మల్గా పే చేయడం జరుగుతుంది. 86,245 రూపీస్ పర్ మంత్కి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, టెలికామ్, సివిల్ వాళ్ళకి వాళ్ళ యొక్క కోర్స్ సబ్జెక్ట్స్ నుంచి 70 మార్క్స్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ నుంచి 5 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 7 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ నుంచి 5 మార్క్స్ ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 8 మార్క్స్ ఉంటుంది. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 5 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. లోకల్ వాళ్ళకి ఈ 60 వేకెన్సీస్లో 95% ఉంటుంది కదా. సో ఈ 95%లో ఓన్లీ ఫ్యూ డిస్ట్రిక్ట్స్ మాత్రమే కవర్ చేయడం జరుగుతుంది. అది కూడా ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం. అడిషనల్గా ఏలూరు డిస్టిక్ని కూడా యాడ్ చేయడం జరిగింది. అది కూడా ఓన్లీ 8 మండల్స్ మాత్రమే యాడ్ చేయడం జరిగింది. ఈ 8 మండల్స్ అనేది 2 డివిజన్గా డివైడ్ చేయడం జరిగింది. ఏలూరు డివిజన్, ఈ ఏలూరు డివిజన్లో కైకలూరు మండల్, కలిడిండి, మందవల్లి, ముదినేపల్లి, అగిరిపల్లి, ట్రాయ్, ముసుగునూరు, నూజివీడు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఒకసారి అప్లికేషన్ ఫీజు పే చేసిన తర్వాత ఎటువంటి రీఫండ్ అయితే చేయరు. తర్వాత క్యాండిడేట్స్ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా క్లియర్గా ఉండాలి. సో ఆ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కేటగిరీకి సంబంధించి రిజర్వేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ డాక్యుమెంట్స్ని అప్లికేషన్ లాస్ట్ డేట్ కంటే ముందుగానే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ని మీరు అప్లోడ్ చేసిన తర్వాతే మీకు హాల్ టికెట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సెంటర్స్ చూసుకున్నట్లయితే టోటల్గా 47 సెంటర్స్ ఉన్నాయి. సో ఇందులో మీకు ఏది నియరెస్టో సో ఆ యొక్క సెంటర్ని సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అదర్ స్టేట్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, ఖమ్మంలో కనెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత కర్ణాటక వాళ్ళకి బెంగళూరులో కనెక్ట్ చేయడం జరుగుతుంది. తమిళనాడు వాళ్ళకి చెన్నైలో కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఒడిస్సా వాళ్ళకి బెర్హంపూర్లో కనెక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 22 ఆగస్ట్ 2026 నుంచి 29 ఆగస్ట్ 2026 లోపు ఈ బిట్వీన్ గ్యాప్ లోపు కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అనేది 3 అవర్స్ ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు కొన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏదంటే అప్లికేషన్ ఫాము అండ్ హాల్ టికెట్, తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్, తర్వాత ఒరిజినల్ కమ్యూనిటీ సర్టిఫికేట్, పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్, స్కూల్ స్టడీ సర్టిఫికేట్, రెసిడెంట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఐడెంటిటీ ప్రూఫ్ సర్టిఫికేట్ లైక్ ఆధార్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లాగా. సో మీరు ప్రెజెంట్ ఎక్కడైనా వర్క్ చేస్తున్నట్లయితే మీ యొక్క ఎంప్లాయర్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి. తర్వాత క్యాండిడేట్స్ ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రాకి మైగ్రేట్ అయింటారో 2 జూన్ 2014 నుంచి 1 జూన్ 2024 లోపు సో వాళ్ళు లోకల్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎనీ అదర్ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే కూడా సబ్మిట్ చేయొచ్చు. తర్వాత ఈ నోటిఫికేషన్ మనకి హెల్ప్ డెస్క్ అయితే ఉంటుంది. సో మీరు ఏమైనా ఇష్యూ అప్లై చేసేటప్పుడు ఇష్యూస్ ఫేస్ చేసినా అదర్ ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే మీరు ఈ యొక్క నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వచ్చు.
సో అది కూడా ఓన్లీ వర్కింగ్ డేస్లో మాత్రమే 10 AM నుంచి 5:30 PM లోపు. సో ఈ నోటిఫికేషన్లో టోటల్గా మనకి 60 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఈ 60 వేకెన్సీస్ అనేది కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. సో ఎలక్ట్రికల్ వాళ్ళకి టోటల్గా 56 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఓసీ కేటగిరీకి 25 వేకెన్సీస్, ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 వేకెన్సీస్, ఎస్సీ గ్రేడ్ 1కి 1 వేకెన్సీ, ఎస్సీ గ్రేడ్ 2కి 4 వేకెన్సీస్, గ్రేడ్ 3కి 3 వేకెన్సీస్, ఎస్టీ 3 వేకెన్సీస్, బీసీఏ వాళ్ళకి 5 వేకెన్సీస్, బి వాళ్ళకి 4 వేకెన్సీస్, సి వాళ్ళకి 1 వేకెన్సీ, డి వాళ్ళకి 3 వేకెన్సీస్, ఈ వాళ్ళకి 2 వేకెన్సీస్. తర్వాత సివిల్లో ఓసీ వాళ్ళకి 2 వేకెన్సీస్, ఎస్సీ గ్రేడ్ 1 వాళ్ళకి 1 వేకెన్సీ, టోటల్గా 3 వేకెన్సీస్. తర్వాత టెలికాం వాళ్ళకి ఓసీలో 1 వేకెన్సీ, టోటల్గా 1 వేకెన్సీ. తర్వాత ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ అండ్ క్లోజింగ్ డేట్ చూసుకుంటే 30 జూన్ 2026 10 AM నుంచి 20 జూలై 2026 12 PM వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో టోటల్గా ఈ అప్లికేషన్ 21 డేస్ ఓపెన్లో ఉంటుంది. తర్వాత ఆన్లైన్ మాక్ టెస్ట్ అవైలబిలిటీ చూసుకుంటే 15th ఆగస్ట్ 2026 నుంచి అయితే అవైలబిలిటీలో ఉంటుంది. తర్వాత హాల్ టికెట్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఎగ్జామ్ డేట్ నుంచి ముందు 7 డేస్ నుంచి అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేసుకుంటే 22nd ఆగస్ట్ 2026 నుంచి 29th ఆగస్ట్ 2026 ఈ బిట్వీన్ గ్యాప్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇనిషియల్ కీ చూసుకుంటే ఎగ్జామ్ అయిపోయిన 2 డేస్ తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ పని మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉన్నట్లయితే 7 డేస్ లోపల మీరు అబ్జెక్షన్ చేసుకోవచ్చు. తర్వాత ఫైనల్ కి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే అబ్జెక్షన్ లాస్ట్ డేట్ నుంచి ఆఫ్టర్ 7 డేస్ తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఫైనల్ కి రిలీజ్ చేసిన 7 డేస్ తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దీనికంటే ముందు మీరు మెయిన్ ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బాండ్ గురించి తెలుసుకోవాలి. తర్వాత ఈ స్టాంప్ పేపర్ అనేది 110 రూపీస్ ఉంటుంది. ఈ స్టాంప్ పేపర్ లో మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ప్రొబేషన్ పీరియడ్ లో మీరు రిజైన్ చేస్తే మీరు అంతవరకు తీసుకున్న శాలరీ ప్లస్ 5 lakhs రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ మీ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీరు మినిమం 5 years వరకు అయితే సర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు సర్వ్ చేయకుండా రిలీవ్ అయితే 10 lakhs రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రొబేషన్ పీరియడ్ లో మీరు కొన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఏమైనా ఎమర్జెన్సీగా అవసరపడినప్పుడు మీరు తీసుకోవాలంటే 1 lakh రూపీస్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. మీ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ తెచ్చేసినట్లయితే సర్టిఫికేట్ తీసుకొని 1 lakh రిటర్న్ చేయడం జరుగుతుంది. సో ఈ డీటెయిల్స్ ని ఆఫ్టర్న్ గా ఎక్కడ చెప్పరు, మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మిస్ కాకుండా అప్లై చేసుకొని ట్రై చేయండి. సో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.